దేవునికి స్తోత్రములు. దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అంతా క్షేమంగా ఉన్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం యోనా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని సల్లార్చుకొనును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నినివే వారందరూ కూడా ఎంతగా వేదనలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు. యోనా గారు వెళ్ళి నినివే పట్టణం కొరకు 3 దినాల ప్రయాణం, అంత దూరం ఒక దినం ప్రకటన చేశారు. దేవుడు చెప్పారు యోనాని వెళ్ళమని. తప్పనిసరిగా వెళ్ళాలన్నప్పుడు యోనా మరి తప్పించుకోవాలనుకున్నారు, కానీ దేవుడు ఒప్పుకోలేదు. నినివే పట్టణానికి మరి వెళ్ళిన తర్వాత ఆ ప్రకటన విని వారందరూ కూడా మనస్సును త్రిప్పుకున్నారు దేవుని వైపు. అందుకే వారందరూ కూడా రాజుతో సహా మరి సింహాసనం మీద నుంచి కిందకి దిగి మరి అందరూ పశ్చాత్తాపడుతూ ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, చెడుతనాన్ని విడిచిపెట్టాలని అందరూ కూడా ఆలోచించినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నారు. అందుకే వారు అంటున్నారు, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనం లయము కాకుండా మనలను ఆయన కాపాడుతారని వారు విశ్వసించారు. నిజంగా ఎంత అద్భుతమో. నినివే పట్టణము చాలా చెడిపోయినప్పటికీ వారు తమ పాపములను విడిచిపెట్టి గోనెపట్టు కట్టుకొని హృదయాన్ని దేవుని వైపు ఎత్తుకున్నారు. అందరూ కూడా పశ్చాత్తాపడ్డారు. ఉపవాస దినాన్ని సాటించుకొని 3 దినాలు ఉపవాసం ఉండగానే వారి కీడంతటి నుండి దేవుడు వారిని విడిపించారు. ఎంత గొప్ప దేవుడో చూడండి. పశ్చాత్తాపడే దేవుడు. నీ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెడితే చాలు, నీ దేవుడు నిన్ను క్షమిస్తారు. ఎంత ఘోర పాపివైనా సరే నేను విమోచించే దేవుడు. కాబట్టి నీవు ఆయన ప్రేమకు లోబడుతున్నావా, విధేయత కలిగి ఉన్నావా? ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, దేవాతి దేవునికి లోబడు. నీవు కూడా నీ శ్రమల్లో బాధల్లో ఉపవాసం ఉండి ప్రార్థించు, మనసును మార్చుకో, దేవుని వైపు ఎత్తుకో. అప్పుడు దేవుడు నీ మర్ర ఆలకించి నీకున్న కీడంతటి నుంచి విడిపించి విమోచిస్తారు. నినివే పట్టణస్థులందరినీ కూడా దేవుడు రక్షించారు. పశువులేమి వారికి కలిగిన సమస్తం కూడా, చిన్న బిడ్డలకు కూడా పాలు ఇవ్వకుండా ఉపవాసం ఉండి వారు దేవుని వైపు తిరగ్గా దేవుడు ఆ నినివే పట్టణాన్ని క్షమించి కాపాడి పశ్చాత్తాపడి దేవుడు ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా విమోచించారు. కాబట్టి మనము కూడా దేవునికి లోబడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, అవును ప్రభా, నినివే పట్టణాన్ని నీవు కాపాడిన దేవుడు ప్రభా. వారికి పశ్చాత్తాప మనసు ఇచ్చి నాయనా వారిని నీవు క్షమించావు. వారి పాపాల నుంచి విడిపించి ఆ నినివే పట్టణాన్ని మీరెంతగానో రక్షించినందుకే స్తోత్రాలు తండ్రి, గొప్ప దేవ. అలాగే మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడి, విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి, యవన బిడ్డలను కాపాడండి. అయ్యా, కష్టాలు రుణాలు ఉన్న బిడ్డలకు విడుదల దయచే. అన్ని విషయాల్లో నీ బిడ్డల పక్షంగా మీరుండి మహిమ పొందు. శక్తి గలేసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.